నమస్తే అండి శర్మ గారు. శ్రీమాత్రే నమః. శర్మ గారు, ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నేతగా, డిప్యూటీ సీఎంగా ఒక రకంగా చెప్పాలంటే కెరీర్ అంటే ఆయన రాజకీయ సంబంధించి గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అవునండి. ప్రస్తుతానికి అందనంత దూరంలో ఉన్నారు ఆయన. అందుకోలేం కూడా ఎవ్వరు కూడా. మంచిది. కాకపోతే సినిమాలు చూడండి ఏంటో, ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఆయన సినిమా రిలీజ్ అవ్వడానికి వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద ఆటంకాలు ఎన్నో మొదలవుతున్నాయి. ఏదో హరిహర వీరమల్లు బలవంతంగా పూర్తి చేస్తే ఓజీ వచ్చేసరికి మన ఇమ్రాన్ హష్మి గారికి హెల్త్ బాగాలేదు. ఈయన డేట్స్ ఇచ్చిన ఆయన డేట్స్ ఇవ్వలేదు, పోయారు పాపం. అలా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. అంటే సినిమాల పరంగా ఆయన జాతకం ఎక్కడో బాగాలేదు అంటున్నారు కొంతమంది. ఒకటండి, టు బి ఫ్రాంక్ ఏంటంటే ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మనిషి యొక్క భవిష్యత్తు కానీ భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం దొరకడం కూడా చాలా కష్టం. ఇక చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ ఏ మనిషి పరంగా చెప్పాలి అని అంటే గనక ఆయన రెండు పట్టాల మీద ప్రయాణం చేస్తున్నారు, ఇటు రాజకీయంగా ఇటు సినిమా పరంగా. సినిమా పరంగా చూస్తే గనక అవి ఆటంకాలు ఎందుకు అవుతున్నాయి అని అంటే గనక బికాజ్ ఇప్పుడున్నటువంటి తరహాలలో ఒక సినిమా రిలీజ్ చేయాలి అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఒకటి. అలాగే ఇప్పుడున్నటువంటి తరహాలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు అనేటటువంటిది మామూలు పేరు కాదు. నరేంద్ర మోడీ గారి తర్వాత వినిపించేటటువంటి పేరు పవన్ కళ్యాణ్ గారిదే వినిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన విధానాలు అలా ఉంటాయి, ఆయన ఆచరించే పద్ధతులు అలా ఉంటాయి, ఆయన ఒక గొప్ప మానవతావాది అని కూడా చెప్పుకోవచ్చు. సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయంటే సినిమా అనేటటువంటి వ్యక్తిగత కారణాల వల్లనే ఆలస్యం అవుతుంది తప్ప దీనికి జాతక ప్రమేయం ఏం అవసరం. ఆయన కారణజన్ముడు అండి, కారణజన్ముడికి జాతకాలు ఎందుకు చెప్పండి. ఆయన తలుచుకుంటే రేపంటే రేపు రిలీజ్ అవుతుంది, కానీ ఆయన కొన్నిటికి కట్టుబడి ఉంటాడు, ఆయన విధానాలు వేరే. అయితే మరి అంటే గత టర్మ్ లో అది ఎందుకు విన్న కాలేకపోయారు? అది సబ్జెక్ట్ వేరే. కారణజన్ముడు మీన్స్ ఇప్పుడు రాముడికి ఎందుకు కష్టాలు వచ్చాయి, కృష్ణుడికి ఎందుకు కష్టాలు వచ్చాయి, జీసస్కి ఎందుకు కష్టాలు వచ్చాయి, అల్లాకి ఎందుకు కష్టాలు వచ్చాయి. కష్టాలు అనేటటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుడి నుంచి మనిషి వరకు అందరికీ కష్టాలు వస్తాయి. కష్టాలు ఇటు నేను దేవుణ్ణి అన్నంత మాత్రం నేను గొప్పవాణ్ణి కాదు కదా. మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి అనేటటువంటి ఎర్త్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క కర్మను పట్టేసుకుంటుంది. పట్టేసుకున్నప్పుడు వాడు దేవుడైనా లేదంటే ఎవరైనా భగవంతుడైనా సరే, భగవంతునైనా కర్మ పట్టేసుకుంటుంది. కాబట్టి కర్మ ఫలితం ఎవరైనా అనుభవించవలసిందే. కారణజన్ముడు మీన్స్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు ఎందుకు వస్తారు చెప్పండి మీరు? సంపాదించుకోవడానికి, లేదా ఉన్నది దాచుకోవడానికి, లేదా ఉన్నది కాపాడుకోవడానికి. ఈ మూడు తరహాల్లో రాజకీయాల్లోకి అడుగు పెడతారు తప్ప వేరే ఏమి ఉండదు రాజకీయాల్లో. గుర్తుపెట్టుకోండి, ప్రజాసేవ అనేట ఏమి ఉండదండి. ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇద్దరు రాజకీయ నాయకులు చెప్తాను. ఒకటి అబ్దుల్ కలాం గారు, ఆయన ఏమీ సంపాదించుకోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన ఏమీ సంపాదించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి పేరే నేను చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు ఏం సంపాదించుకోలేదు. సంపాదన మీన్స్ ఆయన పేరు చెప్పి సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన సంపాదించాలన్నా కూడా చాలా నాకు తెలిసి ఆయన రోజుకు ఒక 100 కోట్లు కూడా సంపాదించవచ్చు, అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. కానీ సంపాదించడం వేరే, సంపాదించింది ప్రజల కోసం ఖర్చు పెట్టడం వేరే. ఆయన జీవితంలో ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ తీసినా లేదా ఇంకా ఆయనకి ఏ వివరాలు తీసినా ఆయనకు అప్పులే ఎక్కువ ఉంటాయి తప్ప, ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ కంటే అప్పుల విలువే అక్కడికక్కడ సమానంగా ఉందండి, ఆయన సంపాదించి ఏమీ లేదు. ఎవరు చెప్తారు చెప్పండి? పోనీ సంపాదించామనుకున్నాం, మీరు అన్నట్టుగా ఏమీ సంపాదించాడని అనుకోండి, అది ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయనకు వచ్చే జీతం కూడా ప్రజలకే ఖర్చు పెట్టాలి అనేటటువంటిది రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. రాజకీయము, సినిమా లైఫ్ వేరే. సినిమా అనేటటువంటిది ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటటువంటిది వ్యక్తిగత కారణాల వల్లనే అది ఆలస్యం అవుతుంది తప్ప జాతకానికి అస్సలు సంబంధం లేదు. సాధారణంగా మన జాతకంలో రేఖేసుకుని పుడితేనే రాజకీయ నాయకుడు అవుతాడు, ఇంకోటి ఏదో మచ్చేసుకుని పుడితేనే సినిమాల్లోకి వెళ్తారు, ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా. అప్పుడప్పుడు ఆ రేఖలకు ఆ మచ్చలు వంకర టంకర పోయాయి అనుకోండి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటదేమో. అది ఎప్పుడు జాతకము మన దగ్గర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈయన జాతకం ఇదండి అని చెప్పి, ఆయన జాతకం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? కానీ ముఖం చూసో లేకపోతే ఆ రోజు జరుగుతున్న గ్రహాలు బట్టి చూసో చెప్పేస్తా ఉంటారు. ఒకటండి, అవన్నీ మనిషి ఇప్పుడు మీడియా ముందు కూర్చొని ముఖం చూసి ఆయన అదండి ఇదండి అని 1,00,000 చెప్పొచ్చు. రేపటి రోజు నేను చెప్పే విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా ఈ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడు, లేదా ఈ వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఇలా వస్తున్నాడని చెప్పి నింద నాకు వస్తుంది కదా. ఫేస్ రీడింగ్ తెలీదా?
శాస్త్రంలో ముఖ కవలికలు చెప్పేటటువంటి జ్యోతిష్యం ఒకటి ఉంటుంది, లలాట జ్యోతిష్యం ఉంటుంది, హస్తరేఖ జ్యోతిష్యం ఉంటుంది, పాదముద్రిక జ్యోతిష్యం ఉంటుంది, అకార్డింగ్ ఆస్ట్రాలజీ ఉంటుంది. అంటే ఒక్కొక్క తరహాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆమె ఆస్ట్రాలజర్ బికాజ్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పేటటువంటి విధానం, ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేదు కాబట్టి నేను అంచనా వేసి చెప్తాను. ఏంటి అంటే అతనికి కేవలము ఈ సినిమా అనేటటువంటి పోస్ట్ పోవడం అయినటువంటి గల కారణాలు కేవలం వ్యక్తిగతంగా సినిమా పరంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు మాత్రమే తప్ప, ఒకవేళ ఆయన నిజంగానే నాది ఈ డేట్కు రిలీజ్ కావాలని ఆయన గట్టిగా అనుకుంటే ఆపే ధైర్యం ఎవరికి ఉంది? ఒక్కళ్ళ పేరు చెప్పండి నాకు. ఏమో ఎవరో నలుగురు ఎవ్వరు ఆపలేరు, ఇంపాసిబుల్. నేను చెప్తున్నారు మరి అందువల్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా అవ్వకపోవడం ఏంటండి? నేను ఏమంటున్నా అంటే అది వర్క్ ప్రెషర్ కావచ్చు, లేదా వర్క్ కాకపోవడం కావచ్చు, లేదా ఆ సినిమా ఇప్పుడు వద్దులే తర్వాత మనం మంచి టైం చూసి చేసుకుందాము, ఇప్పుడు మనకు కమర్షియల్గా హిట్ కాదేమో, లేదా కమర్షియల్గా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో, లేదా ఈ సినిమాకు పోటీగా ఇంకా వేరే ఏమన్నా వస్తున్నాయేమో, ఎన్ని ఉండొచ్చు అంచనాలు. ఒక సినిమా రిలీజ్ చేస్తాను అని అంటే వాళ్ళ మధ్యలో ఒక మీటింగ్ జరుగుతుంది, బయటకు వచ్చేసరికి అది వేరే రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కాదు, మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నామండి, అవును, ఆ పని ముందుకు వెళ్ళట్లేదు, అవును, ఆటంకం కలుగుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? జాతకమే చూస్తాము. అవును, అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాది ఇదండి అని చెప్పిస్తాడు. మరి పవన్ కళ్యాణ్ గారు నాకు తెచ్చి ఇవ్వండి, నేను 100% చెప్తా. అది వ్యక్తిగతంగా జరుగుతుందా, లేదా పవన్ కళ్యాణ్ గారు జాతక ప్రకారం జరుగుతుందా అనేది ఖచ్చితంగా చెప్తాను. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక వీడియో చేశానండి పవన్ కళ్యాణ్ గారి మీదనే. ఆయనకు నాకు తెలిసి ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కొన్ని ఇబ్బందులు జరగబోతున్నాయి. అలాగే నేను పార్టీ పరంగా చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే ఇది ఆఫ్టర్ మన షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఏపీ రాష్ట్ర రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది అని అంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలాగే జనసేన పార్టీకి ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయండి. ఫర్దర్గా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ తన యొక్క వ్యవస్థలోనే ఎన్నో లూబోల్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారు నిందలు పడేటటువంటి అవకాశం ఏర్పడుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పా. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో అదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. సినిమా రంగంలో అంటారు, అది సినిమా రంగంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఏ రంగంగానైనా కావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పినటువంటి వాటిలో మీరు ఈ వీడియో ప్రీవియస్లో ఉంది, ఎప్పుడైనా మీరు చూస్తే కనుక. అంటే ఈ సినిమాలు తీసుకున్న, రాజకీయ పరంగా తీసుకున్న ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన యొక్క పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇటు పార్టీ మీద, అతని సినిమాల మీద కూడా ప్రభావం చూపించేటటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రం చెప్పవచ్చు. కానీ పర్సనల్గా చెప్పాలి అంటే మాత్రం కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ టైము తప్పనిసరిగా కావాల్సి ఉంటుందండి. కాబట్టి ఇది ఊహాజనితం, అంటే నేను వేసుకున్న అంచనా ప్రకారం మాత్రమే చెప్పగలరా. పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఆయన తలుచుకొని నాకు ఇది కావాలి అనుకుంటే ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇది మాత్రం ఇప్పుడు సినిమా రిలీజ్ కావాలి, ఈ టైంకు లేదు, ఈ టైంకు కావాలి అని ఆయన కనుక ప్రెషర్ పెడితే ఆ టైంకు 100% అయిపోతుంది. కానీ ఆయనకు సినిమాల కంటే ఇటు రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. నిజంగా రాజకీయాలు లేవండి, ఆయనకు సినిమా వైపే ఉంది అని అనుకున్నారు అనుకోండి, పూర్తి అంశం సినిమా వైపు ఉంది అనుకోండి, నాకు ఫలానా ఈ టైంలో నాకు సినిమా రిలీజ్ కావాలి అని అంటే రాత్రింబౌలు కష్టపడైనా ఆయన సినిమా రిలీజ్ చేసేటటువంటి వీరాభిమానులు కాదు భక్తులు ఉన్నారని చెప్పొచ్చు. కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇవ్వడమే ఒక పెద్ద సాహసం కాదు, అసలు డేట్లు దొరకడమే కష్టం, డేట్లు దొరకవు కూడా. ఓజీకి అత్యంత కష్టం మీద ఇచ్చారు, మంచిగా షూటింగ్ నడుస్తుంది క్లోజప్ లో. ఇమ్రాన్ హష్మి గారికి జ్వరం వచ్చింది, కాలుకి దెబ్బ తగిలింది, మరి అక్కడ ఎక్కడో తేడా కొడుతున్నట్టేగా, ఈయన ఇచ్చిన ఆయన పని అవ్వట్లేదన్నట్టేగా. అంటే జాతక ఇప్పుడు తప్పు ఈయనదని అర్థమా లేకుంటే ఆమెదని అర్థమా? అట్లా ఏదో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు నరం లేని నాలుక 1,00,000 మాట్లాడుతుంది. మనకు ఇప్పుడు ఎక్కడో జరిగిన దానికి ఎక్కడో లింక్ పెడితే అట్లా లింకులు పెట్టుకుంటూ పోతే ఇక అది వేరే సబ్జెక్ట్ అండి. హరిహర వీరమల్లు, ఓజీ, ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ రిలీజ్ అయితే అంటారా? ఎందుకు అవన్నీ 100% అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టు ఆయన నిజంగా చెప్తున్నాను, ఒకవేళ ఆయన కాదు ఇవన్నీ నాతో కాదు అని అనుకున్నారు, ఆయన ఇప్పుడు మెయిన్ రాజకీయాల మీద ఉన్నారండి. రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేటువంటి చాలా కష్టతరం. అది ఎంత కష్టం అంటే ఆ వ్యక్తితో సాధ్యపడేటటువంటిది కాదు. అయినా బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు అని అంటే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చేసాను, ఒకసారి ఇచ్చేసాను అని అంటే ఇక అది ఆయన యొక్క గొప్పతనానికి వదిలేయాలి. ఇక ఈ ఆటంకాలు ఎందుకు అవుతున్నాయి అనేటటువంటి సినిమా రంగంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా అవుతున్నాయండి. ఉన్నారు 100% ఉన్నారు. ఉన్నారు. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి.